ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నాగులపల్లపాడు మండలం రాపర్ల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మేరిగ రాంబాబు గారు ఆర్బీకే స్టూడియోకి రావడం జరిగింది. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. వీరు సేంద్రియ విధానంలో అపరాలు సాగు చేస్తున్నారు. అపరాల పంటలు ఏమేమి పండిస్తున్నారు? మినుము పండిస్తున్నాను మేడం. మినువుల్లో అంతర పంటలుగా ఏమేమి వేస్తున్నారు? ఆవాలు, పొద్దుతిరుగుడు వేస్తున్నాను. ఏ నెలలో నాటుతారండి మినువు? మినుము ఆగస్టు నుంచి సెప్టెంబర్ కాలంలో నాటుతాం మేడం. మినువులో సేంద్రియ ఎరువులుగా ఏమేమి వాడతారు? మినుములో ఘనజీవామృతం, ట్రైకోడెర్మా విరిడి ఇవి కల్చర్గా తయారు చేసి ఆఖరి దుక్కులు 200 కిలోలు వేసుకుంటామండి. ప్రధాన పంటలో మనం విత్తనాలు వేసిన తర్వాత అది మొలక వచ్చిన తర్వాత వారం రోజులకి ప్రతి 15 రోజులకు ద్రవజీవామృతం స్ప్రే చేస్తామండి. స్ప్రే చేసినప్పుడు పంట ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. పంట వచ్చిన తర్వాత 45 రోజుల టైంలో ఒకసారి, 60 రోజుల టైంలో ఒకసారి మనం పంచగవ్య కానీ లేదంటే ఫిష్ అమినో యాసిడ్ ఈ రెండు గ్రోత్ ప్రమోటర్లు పంట బాగా పెరగడానికి లేదా పూత ఎక్కువ రావడానికి ఈ రెండు సహాయం చేస్తాయి. మినుములో ఆశించే పురుగులు తెగుల నివారణ ఏ విధంగా చేస్తారు? మినుములో మనకి ఎక్కువగా పచ్చ పురుగు, రబ్బర్ పురుగు వస్తుంది మేడం. వీటి నివారణకు అగ్నాస్త్రం, తర్వాత బ్రహ్మాస్త్రం అనేది ఉంది. ఈ రెండు స్ప్రే చేయడం ద్వారా పురుగులను మనం ఉధృతి నివారించవచ్చు. మినుములో అంతర పంటలు వేస్తారు, మీరు వాడే పదార్థాలు ఉపయోగిస్తారు, వాటి మీద కూడా ఖచ్చితంగా ఉపయోగిస్తాం మేడం. ఇది ఉపయోగించడం వల్ల వాటికి వచ్చే పురుగులు కూడా నివారణ చేయబడతాయి. పల్లాకు తెగులు ఆశించినప్పుడు ఏమేమి పిచికారీ చేస్తారు? పల్లాకు తెగులు ఆశించినప్పుడు పుల్లటి మజ్జిగ ప్లస్ ఇంగువ, పసుపు ఈ మూడు తయారు చేసి మనం పంటకు స్ప్రే చేసినప్పుడు అన్ని రకాల తెగుళ్ళు, పల్లాకు తెగులు ఎస్పెషల్లీ రాకుండా ఉంటుంది మేడం. మినుములో ఆశించే ఆకుమచ్చ తెగుళ్ళు, ఇతరత్ర తెగుళ్ళు ఉంటాయి కదండి, వాటికి ఏమేమి పిచికారీ చేస్తారు? పుల్లటి మజ్జిగే కాకుండా ఇంకొకటి ఉల్లిగడ్డ, తర్వాత పసుపు, ఈ కషాయం ఉంటుంది. ఇవి తయారు చేసి మనం వేయటం వల్ల ఆకుమచ్చ తెగులు రాకుండా పంటను మనం కాపాడుకోవచ్చు. మినుము సాగు సేంద్రియ పద్ధతిలో చేస్తారు, ఖర్చు ఎంత అవుతుందండి? ఒక 15 నుంచి 18 వేలకు ఖర్చు వస్తుంది మేడం. చాలా తక్కువ అవుతుంది. సొంతగా తయారు చేసుకోవడం వల్ల మనకు ఖర్చు చాలా తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ పదార్థాలు వాడి సాగు చేస్తారు కాబట్టి నికర ఆదాయం ఎక్కువ వస్తుందా మీకు? అవును మేడం. ఎంత వస్తుందండి? నికర ఆదాయం అంటే దాదాపు 8 క్వింటాలు వస్తుంది మేడం. ఇప్పుడు క్వింటాల్ని మార్కెట్ రేట్ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు 10,000 ఉంది. 8 క్వింటాలు అంటే 80,000 దాకా వస్తుంది మేడం. 80,000లో మనకి దాదాపు 20,000 తీసేసిన 60,000 నికర ఆదాయం వస్తుంది మేడం. సేంద్రియ పద్ధతిలో పండించిన దానికి మామూలు రసాయనాలు వాడి పండించిన దానికి రేట్లో ఏమైనా తేడా ఉంటుందా? ఉంది. మనకి తెలిసిన వాళ్ళకి ఎక్కువ అమ్మటం వల్ల ఫస్ట్ మార్కెట్ చేసుకోవాలి కాబట్టి ముందు తక్కువ ధరకే ఇస్తున్నాం. అలవాటు అయిన తర్వాత మార్కెట్ పెరిగిన తర్వాత మనం ఎక్కువ రేటుకి అమ్ముకుంటే వాళ్ళు కొనుక్కుంటారు. అందువల్ల ప్రజెంట్ మార్కెట్ రేట్కి ఇస్తున్నాం మేడం. సేంద్రియ సాగులో మినుము పండిస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా సాగులో వారి అనుభవాలను చక్కగా వివరించారు. రాంబాబు గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.